మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ డే అయితే అయిపోయింది. టుడే ఈజ్ నెక్స్ట్ మార్నింగ్. ఇప్పుడే మార్నింగ్ అయింది. ఆల్రెడీ లేచి అంతా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాం అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి కదా ఇంటికి. ఈరోజు షిఫ్టింగ్ కాబట్టి 7 o'clock కల్లా అతను వస్తా అన్నాడు. సో అందుకని ఇప్పుడు బయలుదేరుతున్నాను. నాది టైమ్ ఈజ్ 6 o'clock. ఇక్కడ నుంచి వెళ్ళడానికి 1 hour పడుతుంది కదా. ట్రాఫిక్ ఎక్కువ ఉండదు కాబట్టి 1 hourలో వెళ్ళిపోతాము. సో మార్నింగ్ అయితే ప్లెజెంట్గానే ఉంది, అంత చల్లగా హాయిగానే ఉంది. బట్ ఇంత మార్నింగ్ కూడా వెహికల్స్ అయితే రోడ్ పైన బాగానే తిరుగుతున్నాయి అందరూ. అంటే సండే మార్నింగ్ కదా, బట్ స్టిల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇంకా రోడ్ పైన అంతాను. 5:45 5:30 నుంచే. అంటే మామూలు రోడ్ కనిపిస్తుంది కదా వ్యూ, మీకు వ్యూ చూపిస్తాను అండి. మార్నింగ్ వ్యూ ఇదిగోండి. మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. మంచిగా గాలి వస్తుంది హాయిగా. రోడ్ పైన చూసారా అన్నీ వెళ్తూనే ఉన్నాయి అట్లాగా. కాకపోతే తక్కువ వెహికల్స్ డే టైంలో కన్నా. బట్ స్టిల్ ఇంతమంది ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారా అని అనిపించింది. అంటే ఇన్ని వెహికల్స్ జనరల్గా ఇంట్లోంచి కనిపించావు కదా, ఇక్కడ కనిపిస్తుంటే ఇంతమంది వెళ్తున్నారా ఎక్కడికన్నా అని అన్నట్టుగా అనిపించింది అనమాట. సో దట్స్ ద వ్యూ. అక్కడ చూసారా మొత్తం ఫుల్ సిటీ అంతా అనిపిస్తుంది. సో వ్యూ అయితే బాగుంది. చలో లెట్స్ గో. మనం కూడా బయలుదేరుతాం. అంతమందితో పాటు మనం కూడా కలిసి విల్ స్టార్ట్ ట్రావెలింగ్ నౌ. పిల్లలు మామయ్య గారు ముందు రోజే గృహప్రవేశం అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారన్నమాట. సో అక్కడే ఉన్నారు నైట్. వాళ్ళ కోసం నైట్ అక్కడే ఫుడ్ ఆర్డర్ చేసేసాము అండ్ మేము ఇక్కడే ఏదో ఒకటి తినేసాం అనమాట. సో మార్నింగ్ ఎలాగో ఎర్లీగా మేము వెళ్ళిపోతాం కదా, బ్రేక్ఫాస్ట్ అది నేను తీసుకొస్తా వచ్చేటప్పుడు అని చెప్పాము. సో అందుకని మేము కూడా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం అనమాట. నైట్ వ్యూ చూపించిన మీకు. ఇదిగోండి నైట్ వ్యూ ఇలా ఉంది. ప్రపంచం మొత్తం కనిపిస్తుందా ఏంటన్నట్టు అనిపిస్తుంది. అంటే అలవాట్లేదు కదా ఇట్లాగ ఇంత పైనుంచి చూడడం. అలాగా మంచిగా అనిపిస్తుంది. అంటే సౌండ్స్ వినిపిస్తూ ఉంటున్నాయి, విండోస్ క్లోజ్ చేస్తే వినిపించట్లేదు, కానీ చూడ్డానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అందులో రోడ్డు మీదకే కదా, మెయిన్ రోడ్ పైకే అనమాట. ఇది మెయిన్ రోడ్ అనమాట. సో మెయిన్ రోడ్ పైకే కాబట్టి సౌండ్స్ అయితే ఎప్పుడు వినిపిస్తూ ఉంటాయి కొంచెం అలాగా. ఫ్లైఓవర్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఫ్లైఓవర్స్ పైన వెహికల్స్ అవి వెళ్తూ వ్యూ చాలా చాలా బాగుంటుంది. జనరల్గా కొత్త ప్లేస్కి వెళ్తే అక్కడ త్వరగా నిద్ర పట్టకపోవచ్చు అని అంటూ ఉంటారు కదండి. కానీ మాత్రం ఇద్దరం చాలా బాగా నిద్రపోయాం అనమాట. అంటే ముందు రోజు బాగా అలసిపోయామో, మరి టైర్డ్ అయిపోయి ఉన్నామో ఏంటో తెలియదు, కానీ రాత్రి ఎర్లీగానే నిద్రపోయాం. వెంటనే నిద్రపోయాం ఇద్దరం. మళ్ళీ అసలు మెలకువే రాలేదు. పొద్దున్న వరకు అసలు ఇంకా సోయి లేకుండా నిద్రపోయాం అనమాట. అంత బాగా నిద్రపట్టింది. సో స్టార్ట్ అయిపోయాం, ఇంటికి వెళ్తున్నాము. అండ్ నైట్ పిల్లలు మావయ్య గారే ఉన్నారు అక్కడ ఇంట్లో. సో వాళ్ళు బాగానే మేనేజ్ చేసుకొని ఉంటారు. ఇప్పుడు వెళ్ళి ఫటాఫట్ అన్నీ అంటే మన బేసిక్ రెడీగా ఉండడం ఇవన్నీ చేస్తే ప్యాకెట్స్ అండ్ మోర్స్ రాగానే మనము వీ కెన్ స్టార్ట్ అప్లోడ్. నా కెమెరా కదిలిపోతుంది అంటుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ రోడ్ అలా ఉంది. అంటే వీఆర్ ఆన్ ద ఫ్లై ఓవర్, అందుకని అట్లా ఉంది అది. ఇప్పుడు దిగాం. సో ఆబ్వియస్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. 45 minutes 50 minutesలో వెళ్ళిపోతాం అనమాట. అది చూపిస్తుంది. సో విల్ సీ. ఈరోజు చాలా బిజీగా ఉండిపోతుంది. బట్ ఇంత బిజీలో వాటర్ టర్నింగ్ వాటర్ తాగడం మర్చిపోతున్నా. నిన్న కూడా వాటర్ తాగలేదు సరిగా. వాటర్ తాగకపోతే వెంటనే లిప్స్ డ్రై అయిపోయి ఇట్లాగా అయిపోతుంది అన్నమాట. సో వాటర్ తాగలేదు. ఈరోజు గుర్తు పెట్టుకొని వాటర్ తాగాలి అని అనుకుంటున్నాను. సో పనులున్నా ఎంత బిజీగా ఉన్నా బీ హైడ్రేటెడ్. వచ్చేసాం ఇంటి దగ్గరికి. ట్రాఫిక్ లేదు కాబట్టి ఫాస్ట్గానే వచ్చేసాము. సో ట్రక్ రావడం ఆలస్యం అనమాట. లెట్స్ గో. సో వచ్చేసాం ఇంటికి. అండ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఇంకొక 15-20 minutesలో వస్తా అన్నారు.
సో అప్పటి వరకు మనం ఎందుకు ఖాళీగా ఉంటాం, మనం చేయాల్సిన పనులు మనం చేస్తూనే ఉంటాం కదా. అఫ్కోర్స్ మనం అన్ని వాళ్ళు ప్యాక్ చేస్తారని అనుకున్నా మనం మన స్టఫ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆల్రెడీ ముందే నేను పూజ సామాన్లు, వాల్యుబుల్స్ ఇవన్నీ నేను ముందే ప్యాక్ చేసి పెట్టేశాను. ఇంకా మిగతా ఎంత వీలైతే అంతా మేమే ప్యాక్ చేసేస్తూ ఉన్నాం అనమాట. వాట్ ఎవర్ కవర్స్ వి ఫైండ్, వాట్ ఎవర్ బ్యాగ్స్ వి ఫైండ్ అన్నిట్లో ఫిల్అప్ చేసేస్తూ ఉన్నాము. మీకు చూపిస్తా ఉండండి ఇంటి హాలత్ ఎలా ఉందో ఇప్పుడు. ఇదిగోండి దొరికినట్టు అన్ని బ్యాగ్స్లో అలాగ పెట్టేసాం అనమాట. ఎందుకంటే నా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, ఆ హ్యాండ్ బ్యాగ్స్లోనే చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, వాటికే ఒక 3 బ్యాగులు పట్టినాయి అనమాట. అండ్ ఇక్కడ కొన్ని ప్యాక్ చేసాం, ఇక్కడ కొన్ని ప్యాక్ చేసాం, వీటిల్లో కొన్ని ప్యాక్ చేసాం. ఇది బెడ్రూమ్ హాలత్ ఇప్పుడు ఇలా ఉంది, ఇంత ప్యాకింగ్ అయింది. అంటే ఆల్మోస్ట్ చాలా షెల్ఫ్లు ఖాళీ చేసేసా, అంటే మొత్తం బట్టలు తీయాలేదండి, అంటే ఈ షెల్ఫ్స్ అండ్ ఈ డెస్క్లు ఇవి ఖాళీ చేసేసా. బట్ ఇవి అలాగే ఉన్నాయన్నమాట, ఇవి ఇంకా చేయలేదు. వీటికి బాక్సెస్ కావాలి ఈ షెల్ఫ్స్లోవి, ఆ పైవి కూడా తీయలేదు. అండ్ ఇదిగోండి ఫ్రిడ్జ్ అంతా కూడా ఖాళీ చేసేసాము ఆల్రెడీ ముందే. అండ్ ఇక్కడ వైఫై రూటర్ ఉంటుంది అన్నమాట, అది కూడా ఆల్రెడీ తీయించేసి దాన్ని షిఫ్ట్ చేయించేసాము. ముందు వైఫై షిఫ్ట్ చేయించుకోవాలి కదా, అది చేయించేసాము. కిచెన్లో ఫుడ్ ఐటమ్స్ అయ్యి మేము ప్యాక్ చేసాం, కానీ మిగతా వదిలేసాము. కొన్ని మాత్రమే ప్యాక్ చేసాం, మిగతా అట్లనే వదిలేసాం, ఇది వాళ్ళు ప్యాక్ చేస్తారని. ఇవన్నీ కొన్ని ఉండిపోయిన వెజిటబుల్స్, మసాలాస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఫుడ్ ఐటమ్స్ మాత్రం అంతా ప్యాక్ చేస్తాం అనమాట. ఇవి కార్లో తీసుకెళ్ళిపోతుంది. ఇవేమో కొంచెం డెలికేట్వి, ఎగ్స్, ఆయిల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి. మోస్ట్లీ చాలా తక్కువ స్టఫే పెట్టా, కూరగాయలు అట్లాంటివి కూడా ఎక్కువ ఫిల్అప్ చేసి ఉంచలేదు, జస్ట్ ఒక 2-3 రకాలు అట్లా ఉన్నాయి అట్లా అనమాట. అండ్ ఇవన్నీ మావయ్య గారి స్టఫ్, ఆయన ముందే ప్యాక్ చేసి పెట్టేసుకున్నారు. సో ఇదంతా కూడా ఆయన స్టఫ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఉన్న ఈ సూట్ కేసుల్లో, బ్యాగ్స్లో, వీటిలో కూడా కొద్దిగా స్టఫ్ అయితే ప్యాక్ చేసేసాము. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని బుక్ చేసుకున్నాము, వాళ్ళు వస్తారు, అన్నీ వాళ్ళు ప్యాక్ చేస్తారని తెలిసినా సరే మనం ఖాళీగా ఉండం కదండి, ఏదో ఒకటి సర్దుతూనే ఉంటాం కదా. వాళ్ళు రావడం ఎంత డిలే చేస్తున్నా సరే నేను ఏదో ఒకటి సర్దుతూనే ఉన్నాం అనమాట. యాక్చువల్గా ఈ సర్దుడు ప్రాసెస్ అనేది చాలా రోజుల ముందు నుంచి స్టార్ట్ అయింది. చిన్న చిన్నగా ఒకటొకటి సర్దడం, ఒకటొకటి డీక్లటర్ చేయడం, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉండంగా ఇంకా ఇట్లాంటి సిచ్యుయేషన్కి వచ్చిందనమాట. ఎందుకంటే ఇన్నేళ్ళుగా ఒకే ఇంట్లో ఉన్నప్పుడు చాలా స్టఫ్ అక్యుములేట్ అయిపోతుంది, మనకు తెలియకుండానే షెల్ఫ్లు అన్నీ కూడా నిండిపోతాయి. సో వాటన్నిటినీ ఖాళీ చేయడం అంత ఈజీ కాదు. అందులో పనికొచ్చే వాటికన్నా పనికిరానియే చాలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ తీసేసుకుంటూ అలాగా అన్నీ సెట్ చేసుకోవడానికి చాలా టైమే పట్టింది. అసలు ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అసలు తక్కువ సామాన్లు ఉంటే ఎంత సుఖంగా వెళ్ళిపోవచ్చు, ఎంత ఈజీగా అయిపోతుంది అని చెప్పి. ఎక్కువ సామాన్లు ఉన్న కాడి నుంచి పని ఎక్కువ చేయాలి, అన్ని ప్యాకింగ్లని అవని ఇబ్బందులే ఎక్కువ. సో అన్నీ కొంచెం లిమిటెడ్గా పెట్టుకొని తక్కువ సామాన్లని మేనేజ్ చేయడం ఈజీ కదా. సో అట్లాగా ఇన్ని సామాన్లు ఎందుకు పెట్టుకున్నాను నేను అని అనిపిస్తుంది అన్నమాట. పైన షెల్ఫ్స్ అయితే కొన్ని తీస్తే ఇవన్నీ అసలు ఎప్పుడున్నాయి నా దగ్గర ఉన్నాయి ఇలాంటి సామాన్లు అని నాకే డౌట్ వచ్చేలాగా ఉన్నాయన్నమాట. కొన్ని అయితే అవన్నీ కూడా తీసేసాంలేండి. అటక మీద ఉండే ఇంకా వాటి గురించి సెపరేట్గా చెప్పక్కర్లేదు కదండి. అందులో ఓన్లీ వాల్యుబుల్స్ లైక్ బ్రాస్, కాపర్ ఇట్లాంటివి మాత్రం ఉంచి మిగతా అన్నీ కూడా తీసేసాను. అండ్ ఇక్కడంతా రైలింగ్ పాట్స్ అవన్నీ ఉండి కింద అన్నీ కూడా పాట్స్ ఉండే కదా, అవన్నీ కూడా తీసేసామన్నమాట. మొత్తం మొక్కలన్నీ తీసేసాము. జస్ట్ తులసమ్మని తీసుకెళ్తున్నా. అండ్ 2 మనీ ప్లాంట్స్ అవి ఉన్నాయి, ఆ 3 మనీ ప్లాంట్స్ వాటిని అయితే తీసుకెళ్తున్నా అంతే. మిగతా ఏమీ తీసుకెళ్ళట్లేదు, మొత్తం ఆల్రెడీ ముందే తీసేసామన్నమాట. ఆ గ్రాస్ మ్యాట్ ఒకటి తీసుకెళ్దాం అనుకుంటున్నాం, కాకపోతే కొంచెం దులిపేసి వాష్ చేసి తీసుకెళ్ళడం బెటర్, ఇక్కడ నుంచి దుమ్ముగా తీసుకెళ్ళడం ఎందుకు అని. సో అదనమాట ప్రస్తుతానికి గర్కా హాలత్. విల్ సి ప్యాకింగ్ ఎలా జరుగుతుందో ఏంటో, కొంచెం అంతా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, బట్ ఏం పర్వాలేదు, వీ కెన్ మేనేజ్. సో తెలిసి వాళ్ళు వచ్చాక విల్ స్టార్ట్, అప్పుడు స్టార్ట్ అవుద్ది మ్యూజిక్. సో దే ఆర్ ఫైనల్లీ ఆల్మోస్ట్ హియర్, కింద ఉన్నారు, పైకి వస్తున్నారు ఇప్పుడు. సో అంతలోపల మేము కూడా రెడీ అయిపోయామన్నమాట. జస్ట్ అ గర్ల్ థింగ్ అనిపించింది నాకు, ఎందుకంటే మనం షిఫ్టింగ్లో మనం ఎడపడ అన్ని పనులు చేయాల్సి ఉంటుంది కాబట్టి వేర్ సంథింగ్ విచ్ యు ఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్. అండ్ దట్టు ఇలాంటి హై నెక్ ఏదన్నా చూస్ చేసుకుంటే బెటర్ అని నన్ను అనిపించింది అన్నమాట. అందుకే ఒక కంఫర్టబుల్ కాటన్ టాప్ వేసేసుకున్నాను, అది కూడా హై నెక్. ఎందుకంటే మనం రకరకాలుగా బెండ్ అయ్యి వంగి పట్లాగా తీసి ఇట్లా పనులు చేస్తుంటాం, మనం ఆ పనుల్లో కొన్నిసార్లు కాన్షియస్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇట్లాంటి హై నెక్ వేసేసుకున్నాం అనుకోండి బెటర్ అని చెప్పి ఇట్లాగా 0 నెక్ ఉన్న ఒక టాప్ అయితే వేసేసుకున్నాను. అండ్ అలాగే పాకెట్ ఉండే టాప్ కానీ ప్యాంట్ కానీ వేసుకుంటే బెటర్ అనిపించింది. సో ప్రస్తుతానికి అయితే ఇదిగోండి నా లూజ్ ఫిట్ జీన్స్ ఒకటి ఉంటుంది, సో ఇదైతే వేసేసుకున్నాను. ఎందుకంటే పాకెట్స్ ఉంటే బెటర్, కొన్నిసార్లు మనకి ఏదైనా పేపర్స్ కానీ మొబైల్ కానీ పెట్టుకోవడానికి ఇట్లా పాకెట్ ఉన్నది క్యారీ చేస్తే బెటర్. మొబైల్ ఎక్కడో పెట్టేసి నా మొబైల్ ఎక్కడుంది అని ఎత్తుక్కోవడం ఇస్ లైక్
కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది కదా, లేదు వాడని అన్నీ ఒక హ్యాండ్ బ్యాగ్లో వేసి హ్యాండ్ బ్యాగ్లో అన్న పెట్టుకోవడం బెటర్ అని అనిపించింది. లాస్ట్ మినిట్లో ఏవో ఒకటి దొరుకుతూనే ఉంటాయి. ఇదిగోండి బ్లూటూత్ దొరికింది, కుంకుమ బరెండు దొరికింది, ఇట్లాంటి చిన్న చిన్న ఏవో ఒకటి దొరుకుతుంటాయి. సో ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే పక్కన పెట్టుకొని అందులో డంప్ చేసుకునేలాగా ఉంటే చిన్న చిన్నవి బెటర్. సో పాకెట్స్ ఉన్న డ్రెస్, కంఫర్టబుల్ టాప్ విత్ హై నెక్, అండ్ మరి హ్యాంగింగ్ జ్యువెలరీస్ అట్లాంటివి కాకుండా జస్ట్ సమ్ స్టడ్స్ లాంటివి పెట్టుకుంటే బెటర్ అని చెప్పి ఇట్లా చిన్న స్టడ్స్ లాంటివి పెట్టేశాను. సో ఇవేంటంటే మనం పని చేస్తున్నప్పుడు కొంచెం ఏమీ మనకి ఇబ్బందికరంగా లేకుండా ఉండడం కోసం అనమాట. సో అది